పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వరంగల్ నగరంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి నేరుగా 33 డివిజన్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల వద్దకు చేరుకున్నారు. 33 డివిజన్లో నిర్మించిన నూతన గృహాన్ని మంత్రి కొండా సురేఖ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారులు నరహరిశెట్టి, రమాదేవి కుటుంబ సభ్యులకు మంత్రి స్వయంగా నూతన వస్త్రాలను అందజేసి వారి గృహప్రవేశం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రజా ఉపయోగకరమైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సార్ అలా పడేది ఎవరు పాపం ఎంత చెప్పు డోర్ పట్టుకో మేము ఎక్కడ కూడా తిరిగి వస్తాను. కూర్చోండి మీతో కూర్చోండి. అంటే ఇంకా పైన రాలేదు కదా బొట్ట తీసుకో. లోపల ఇచ్చేసి అన్నకి ఇచ్చేసి అన్న ఒక నిమిషం చూస్తా ఉంటే ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం ఇటు చొప్పటి వచ్చిందా ఇప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వరంగల్ ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా మట్టెవాడ ఈద్గాకి ₹1 కోటి ఫ్లోరింగ్ ప్లస్ ఈద్గా డెవలప్మెంట్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 42 డివిజన్లో కూడా ₹1,40,000
140 అంటే 1,40,40,00,000 రూపాయలు డ్రైన్స్ రోడ్డు కోసం కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు కూడా 2 అటెండ్ అవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళు సంతోషం చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మరి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కట్టినటువంటి ఇండ్లు మాత్రమే ఈరోజు గ్రామాలలో మనకు కనిపిస్తాయి. అవి ఇందిరమ్మ ఇండ్లు. ఎస్సీ కాలనీలలో దాదాపు 100% కూడా ఇందిరమ్మ ఇండ్ల తోటే వాళ్ళు ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇండ్లు కట్టారు అంటే రాజశేఖర రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇండ్లు కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎవరు కూడా నిరుపేదల ఇళ్ళ గురించి ఆలోచించలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో అందులో ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక గ్యారంటీ. ఆ గ్యారంటీకి కట్టుబడి మరి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అది యూనిట్ కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. దానికి ఒక మరి నామ్స్ కొన్ని పెట్టి సెలెక్ట్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా, గతంలో చాలా మిస్యూజ్ అయ్యేటివి కానీ ఇప్పుడు ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా పగడ్బందీగా మరి ఒక యాప్ డెవలప్ చేయడమే కాకుండా మంచి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి మరి ఏమాత్రం తేడాగా ఉన్నా కూడా ఆ యొక్క రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్. ఆ విధంగా మరి ప్రభుత్వము డబ్బులు కూడా ప్రతి సోమవారం వాళ్ళ కన్స్ట్రక్షన్ బట్టి వాళ్ళు అప్లోడ్ చేయంగానే అప్డేట్ చేయంగానే వెంటనే సోమవారం నాడు ఎవరిని అడగకుండానే వాళ్ళకి ఆ డబ్బులు పడడం, అందువల్లనే వాళ్ళు త్వరగా ఇల్లు కట్టుకునే మరి అవకాశం కూడా ఉంది. అంతకుముందు చాలామంది కొంత అమౌంట్ లేటుగా పడడం వల్ల ఫౌండేషన్ వరకు పిల్లర్ల వరకు ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి లెక్క పెడుతున్నాము కానీ ఈ పిల్లర్లు ఫౌండేషన్స్ వేసిన వాళ్ళు కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు మేము ఎట్లా కట్టుకోవాలి అన్నప్పుడు ప్రభుత్వం దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ టైము దాన్ని కూడా అమౌంట్ ఎంత అవుతుందో అది డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ ఎంత అవుతుందో అంత అమౌంట్ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా వాటిని కూడా శాంక్షన్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయబోతుంది. అంతేకాకుండా కింద 45 యార్డ్స్ 50 యార్డ్స్ ఉండాలి అని ఖచ్చితంగా అడిగారు. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఈసారి ఏంటంటే కింద పైన రెండు ఫ్లోర్లుగా వేసుకునే విధంగా తక్కువ స్థలం ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటి ప్రణాళిక కూడా సిద్ధమవుతా ఉంది. అది కూడా మరి నెక్స్ట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చూస్తే అందరికీ కూడా 100% ఇండ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మాకు కొన్ని ఇండ్లు ఇస్తారు. అవి కూడా అర్హులైన వాళ్ళకి ఇచ్చి వాళ్లకు మరి సొంత ఇంటి కళను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు పోతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మాకు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు మాకు దాదాపు 1000 కోట్ల పైన 1,400 కోట్ల వరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అంటే ఇంకోటి మేడం, ఇక్కడ బ్రిడ్జికి మెట్లు లేక ఇక్కడ నుంచి పటవీర్ గారు కూడా అంటే పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతుంది. మధ్యలో ఒక బ్రిడ్జి అని నేను వివరాలు తెలుసుకుంటానండి. తెలుసుకొని రైల్వే డిపార్ట్మెంట్